ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మరి మాకు నేటంతా మంచి నిద్రను అనుగ్రహించి ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని ఘనత ప్రభావం పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 46వ అధ్యాయం. బేలు కూలుచున్నది, సేబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీద పశువుల మీద మోయబడుచున్నవి. 2 మోకాలు సమస్యలే పశువులను భారంగా ఉన్నవి. అవి కూలుచు నుండి ఆ బరువును విడిపించుకునలేక మేము చెరలోనికి పోచున్నాము. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా, నా మాట ఆలకింపుడి. ఉదయం వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేయుచున్నాను. చంక పెట్టుకుని వాడను నేనే, నేను ఎత్తుకొని రక్షించు వాడను నేనే. మేము సమాజము అని నన్ను ఎవరిని సాటి చేయరు, మేము సమాజమని ఎవరిని నాకు పోటీగా చేయుదురు. దాన్ని సాగిలపడి నమస్కారం చేయుటకై సంచి నుండి బంగారము మొండిగా పోయేవారును వెండి తూరువారును దాన్ని దేవతగా నిరూపింపవలని కంసలికి కూలికి పిలుతురు. 7 వారి భుజముల మీద దాన్ని నెక్కించుకుందరు, దాన్ని మోసుకొని పోయి తాగిన చోట నిలబెట్టుదురు. ఆ చోట విడవకుండా అది అక్కడనే నిల్చును. ఒకడు దానికి మొరపెట్టును, ఉత్తరము చెప్పదు. వాని శ్రమ పొట్టేళ్ళ ఎవరిని రక్షింపదు. దీన్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా నుండి అతిక్రమం చేయు వారులారా, దీని ఆలోచించుడి. చాలా పూర్వము జరిగిన వాటికి జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడునూ లేడు. నా ఆలోచన నిల్చున్నని నా చిత్తమంతయు నెరవేర్చుకుందునని చెప్పుకొనుచు ఆది నుండి నేను కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేను ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానని పిలుచుచున్నాను. నేను చెప్పిన ఉన్నాను, దాన్ని నెరవేర్చేదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచేదను. 12 కఠిన హృదయులైన నీతికి దూరంగా ఉన్నవారులారా, నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించున్నాను, అది దూరమై లేదు. నా రక్షణ ఆలస్యం చేయలేదు. సియోనులో రక్షణ నుండి నియమించుచున్నాను. ఇజ్రాయేలు నా మహిమ గ్రహించుచున్నాను. సియోనులో నుండే రక్షణ వచ్చుచున్నది. ఇజ్రాయేలు నా మహిమను అనుగ్రహించుచున్నాను. మరి రక్షింపబడుట అది దేవుని చిత్తము. రక్షింపబడుట. రక్షకుడిగా ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు, ఈ పాపులని రక్షించుకోవటానికి. అయ్యో, ఆనాడు నేను ఆదాముని ఈ భూలోకమందు సృష్టించిన జనులని, ఈ భూలోకంలో నరులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారే, నేనెందుకు ఆదాముని నరుని ఎందుకు సృష్టించిన అని దేవుడు హృదయమందు సంతాపపడిన దినము కూడా ఉన్నది. దేవుడు హృదయంలో నొచ్చుకుని అన్నట.
చెప్తే వినని ప్రజలు నేనే దేవునని వినలేక ఎవరికి ఇష్టం వచ్చిన దేవుళ్ళని దేవతలను చేసుకొని పూజిస్తున్నారే అని దేవుడు హృదయంలో నచ్చుకుని ఉన్నాడట. మరి రక్షకుడుగా పాత నిబంధన కాలం రక్షకుడుగా కొత్త నిబంధనకు వస్తే మరి ఈ పాపం పోవాలంటే ఎవరు కావాలి? నేనుగా నా ప్రియ కుమారుని లోకానికి పంపుతానని దేవుడు నిర్ణయం చేసుకొని మరి ఆ ప్రాంతంలో మరి దావీదు ఆదాము మొదలుకొని దావీదు వంశావళి వరకు వచ్చి ఒక దేవుడు ఆలోచించి మరి మరియమ్మ ఎంత ధన్యురాలైందో ఆ రోజులలో అక్కడ ధన్యురాలుగా ఆయన మరియమ్మ గర్భమును ఎంచుకొని పరిశుద్ధాత్మడుగా ఆమె గర్భంలో ధరించి శిశువుగా జన్మించాడు లోకానికి. ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మమైంది. మరి పరిశుద్ధుడిగానే పుట్టాడు, పరిశుద్ధుడిగానే ఈ లోకంలో యవన కాలం అంతయు 33 సంవత్సరాలు పడంగానే తన జీవనంలో మరి తన తల్లిదండ్రులకి మంచి పనులు చేశాడు. మరి తన పరులకు తండ్రి మరి పంపిన అది గుర్తే సర్వలోకానికి ఆ ప్రజలకందరికీ రాజస్వార్త ప్రకటించాడు. ఎంతో అద్భుతమైన కార్యాలు చేశాడు. మరి ఆయన్ని చేసి కానీ దేవుని నీతి యావత్తు అలా జరగబడి ఉన్నది కాబట్టి మరి ఆయన చనిపోవట అది దైవ నిర్ణయం అయిపోయింది. ఆయన చనిపోకుంటే మానవాళికి రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు. అందరూ పాపం చేశారు. పాపం పోవాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. ఏ నుంచి ఉన్నది? ఎక్కడి నుంచి కూడా లేదు. అది దైవ నిర్ణయం. మన కోసం ఆయన మరణించాడు. మరి మరణించి తిరిగి లేచాడు. ఆ పావనమూర్తి మరలా రానయ్యి ఉన్నాడు. ఆయన నమ్ముకున్న వారు ధన్యులమై ఉన్నాము. ఆ ధన్యత మరి నీకు నాకు ఇచ్చాడు. మరి రక్షణ లేని వారి లోకంలో ఎంతోమంది జీవిస్తున్నారు. వారి వంటి వారు మనం కాము. మనం వెలుగు సంబంధులము. చీకట్లో బ్రతుకుతున్న వారికి వెలుగుని చూపించాలి. వెలుగు తేజవంతులుగా మరి మనం ఉండాలి. అందుకే దీపానికి బైబిల్ గ్రంథంలో మీరు వెలుగు సంబంధులు కాబట్టి దీపము అందరికీ కనపడాలని పైన ఒక దాని మీద పెడతారు కదా, మరి మంచం కింద పెట్టారు కదా అని ఒక సందర్భంతో దేవుడు వాక్యంతో మాట్లాడుకుంటూ వచ్చాడు. మన వెలుగు సంబంధులు అందరికీ ఈ వెలుగు అందరికీ ప్రకాశింపచేయాలి, అందరికీ చెప్పాలి. గ్రహించలేని వారు ఉంటారు, అంధకారమైన ప్రజలు ఉంటారు, వారి ఆచారాలు వారి పద్ధతులు పోగొట్టుకోలేని ప్రజలుగా ఉంటారు. వారు మనోనేత్రాలు వెలిగించే విధంగా మనం వారికి చెప్పాలి, ప్రార్థన చేయాలి. వారి కోసము మనం దేవుని కాడ విజ్ఞాపన చేయాలి. మన ప్రార్థన బట్టి దేవుడు వారికి మేలు చేసుకుంటూ వస్తాడు. ఇదే కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను హెచ్చరించినాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మాకు దేవుడివై, మాకు రక్షకుడివై ఈ లోకానికి జన్మించావు ప్రభా. ఈ లోకంలో నశించేవారు అనేకులు ఉన్నారు నాయన. మరి వారందరినీ రక్షించడానికి ఈ లోకానికి పరిశుద్ధుడిగా మరి పవిత్రుడిగా జన్మించావు తండ్రి. నీకు వందనాలు. నీ జన్మము ఎంత పవిత్రమైనది, పరిశుద్ధమైనది తండ్రి. ఈ పాపం పోవాలంటే నువ్వు మరణించడానికి అది అవసరమై ఉన్నది. నీ ప్రియ కుమారుని మా కోసం పంపావు తండ్రి. నీకు వందనాలు. నీ ప్రియ కుమారుని రక్తం మా కోసం చిందించినావు దేవా. నీకు వందనాలు. తిరిగి నీ ప్రియ కుమారుడు దేవాది దేవుడు కాబట్టి ఆయన మరణించి తిరిగి లేచాడు ప్రభా. మనలా రానై ఉన్నాడు మా కోసం. అక్కడ పరలోకంలో స్థలం సిద్ధపడటానికి వెళ్ళాడు. తిరిగి రానయ్యున్న దేవానికి వందనాలు. నా తండ్రి, నిన్ను ఎరిగి ఉండుట మాకు ఎంత గొప్ప బాధ్యత. నిన్ను ఎరగని ప్రజలు మా చుట్టే ఉన్నారు. మా రక్త సంబంధాలు, నా ఫ్రెండ్స్, నాకంటూ పరిచయమైన వారందరూ చీకట్లో బ్రతుకుతున్నవారు నాయన.
ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు నా యేసయ్య. వారందరినీ నువ్వు దృష్టించవని, రక్షించవని నీ పాద సన్నిధిలో పెట్టుకుంటున్నాను తండ్రి. నీ కొందనాలు ఈ కాలంలో మా కుటుంబాన్ని మరలా నీ పాదాల సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను నా దేవా. అమ్మని నాన్నని జ్ఞాపకం తీసుకో, వారికి రక్షణ ఆనందం పరిపూర్ణం చేయండి. లోకమాలిన్యం అంటించుకోకుండా నీకు సాక్షులుగా జీవించే కృపను దయచేయి తండ్రి. అయా జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలు, వారికున్న బలహీనతలు, వారికున్న నీ కృపను దేవా ఎన్నో విధాల కాపాడి నడిపించుకుంటూ సంవత్సరం సంవత్సరం వారికి దయా కిరీటం ఇచ్చుకుంటూ వచ్చిన తండ్రి అయినందుకు స్తుతిస్తున్నాను. నూతన సంవత్సరంలో మొదటి నెలలో మేము జీవించుచుండగా దేవా మా కుటుంబాన్ని మరలా నీ పాదాల సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను నాయన. మాకున్న అక్కరలు నీ మహిమాంశంలో తీర్చండి దేవా. అనారోగ్య స్థితిలో మాకు ఏ పరిస్థితిలో ఉన్నానో చాలైన దేవుడిగా ఉండి కాపాడి నడిపిస్తూ వస్తున్న తండ్రి అయినందుకు స్తుతిస్తున్నాను. దయగలనైనా మాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానాలు సంపూర్ణంగా నెరవేర్చండి. రాని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, తన కుటుంబం సంపూర్ణంగా రక్షణలోనికి వచ్చటకు దీవించమని ప్రార్థిస్తున్నాను. నిరంజన కూడా జ్ఞాపకం చేసుకో, తన ఇల్లు విషయంలో సహాయపడండి. బిడ్డల్ని కృపలో భద్రపరచుకో. పాప ఊబిలో ఎక్కడ బిడ్డలు చిక్కుకోకుండా నీ చిత్తంలో ఉన్న వారితోనే జతపడటకు మంచి లైఫ్ పార్ట్నర్, మంచి జాబులతో సెటిల్ అవటకు ప్రియ బిడ్డల్ని దీవించండి ప్రభా. తన తల్లికి కూడా మారు మనసు రక్షణ ఆనందం పరిపూర్ణం చేయండి. లోకమాలిని అంటుకోకుండా లోకంలో వేరే జీవించి ప్రత్యేకమైన కుమార్తెగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా దేవా నా విషయంలో, తమ్ముని విషయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాను. మాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానాలు నెరవేర్చండి దేవా. అంధకార శక్తుల్ని సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభా. తమ్మునికి ఇచ్చిన వాగ్దానం నేను అత్యధికంగా ఆశీర్వదిస్తానన్నా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. తన జాబ్ విషయంలో రైల్వేకి ఈసారి సెటిల్ అవటకు ప్రియబడిని దీవించండి అయా. చదువుకునే వాతావరణం ఆయన ఇంటికాడ ఉంటే చదువుకోలేమని బయకాడికి వెళ్ళి చదువుకుంటున్నాను ప్రభా. అయా మా సమయం దీవించండి. సులుగా చిక్కబెట్టే శోధ నుండి కీడాపాయ నుండి కాపాడండి ప్రభానికి వందనాలు. తన జాబ్ సెలెక్ట్ అవటకు ప్రియబడిని దీవించి ఆశీర్వదించండి ఆయన జ్ఞాపకం చేసుకుని. అంతేకాదు తన లైఫ్ పార్ట్నర్ యెహోవాను భయభక్తులు గలవారు, నీ చిత్తంలో ఉన్నవారు తన ప్రక్కటముకు ఎవరై ఉన్నారో ప్రభా మాకు తెలియదు కదా నాయన. నీ చిత్తానుసారంగా బిడ్డని ఈ గృహానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నా విషయంలో కూడా నీ చిత్తమైన ఇలా జరిగించండి ప్రభా. నీ చిత్తంలో ఏది ఉంటే అది జరుగుటకు సహాయపడండి. ప్యాకేజ్ విషయంలో దేవా కావలసిన సహాయమును ఏర్పాటును సమకూర్చండి ప్రభా. లోన్ అప్లో చోటకు నన్ను దీవించండి అయా. నీ చిత్తానుసారంగా నన్ను దీవించి నేను అవమానికి మహిమ తెచ్చుకోండి. ప్రతి విధం ఆటంకాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. సౌజీ కోసం ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా బిడ్డ లైఫ్ దేవా ఏలూరులో ప్రాంతంలో దేవా తన జీవితం అక్కడే సెటిల్ అయ్యి నీ దైవ నిర్ణయం అయితే బిడ్డకు అక్కడ పీస్ఫుల్ అనుగ్రహించండి. తన తల్లిదండ్రుల విషయంలో ఆ విషయంలో బిడ్డని దీవించండి. శోధ నుండి సంపూర్ణంగా కుటుంబాన్ని కాపాడండి ప్రభా. ఎన్నో పరిస్థితుల గుండా బిడ్డని తీసుకెళ్తున్నావు దేవా. ఆ సేవకు సమర్పించుకుని దేవా బిడ్డను పరిపూర్ణమైన శక్తిని, ఆరోగ్యమును, బలమును దయచేయండి. ఆ వాతావరణం ఆ బిడ్డకు కోల్డ్ పడదు. అయినను నీ కృపశక్తిని, ఆరోగ్యం దయచేయండి దేవా. ఉన్న అక్కరలు తీర్చండి. తన మ్యారేజ్ విషయంలో దేవా మార్గం సరళపరచండి దేవా. నా ప్యాకేజీ తీసుకోవడానికి సిద్ధపడుతున్నాను. లోన్ అప్రోచ్ అవుటకు నన్ను దీవించండి, సమకూర్చండి, సహాయపడండి. తనను కూడా మరి ఓర్పు సహనంతో కనిపెట్టే విధంగా ఉండటకు నీ కృప దయచేయండి దేవా. నీ సంకల్పంలో ఉంటే అన్ని విధాలా సమకూర్చబడుతుంది. సమకూర్చి నీ నామానికి మహిమ తెచ్చుకొని శక్తి సాతాను తలను చితుకు తొక్కండి. ప్రతి బలహీనత నజరేయుని యేసు నామంలో బంధిస్తున్నాను. ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. శాంతిని జ్ఞాపకం చేసుకొని నేను వెళ్ళలేకపోయాను. ఆయన నీకు వందనాలు. బిడ్డను దీవించండి ప్రభా. తను చేసేది ఎందులోనైనా నువ్వు ఆ బిడ్డను దీవించి ఆశ్రయించండి ప్రభా. తన సమయం అంతే దీవెనకరంగా ఆశగా సిద్ధపరచండి. అన్నిటికంటే ముఖ్యంగా తన లైఫ్ పార్ట్నర్ ప్రభా బిడ్డకు ఎవరితో జతపడాలని ఉద్దేశమైనదో, ఎవరితో తన జీవితం సెటిల్ చేయాలని ఉద్దేశమైనదో
ప్రభా గృహంలో సంతోషం నింపండి ప్రభా. ఎవరు తీర్చలేని బాధ, ఆ బాధను నువ్వే తీర్చే దేవుడు. బిడ్డని జ్ఞాపకం చేసుకో, సంతోషం పరిపూర్ణ అనుగ్రహించండి. గృహాన్ని కృపలో భద్రపరచుకొని నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ నా ఫ్రెండ్స్ని, నాకంటూ పరిచయమైన వారందరినీ సంపూర్ణంగా రక్షించమని కోరుకుంటూ, దీనురాళ్ళని ఒప్పుకుంటూ, నన్ను తగ్గించుకుంటూ, నీ నామం హెచ్చించుకుంటూ, ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.